Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Greetings in the wonderful name of our Lord Jesus Christ. అద్భుతమైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Are we happy to be in the house of God? ప్రభు మందిరములో మరి ఒకసారి రావటాన్ని బట్టి మీరు సంతోషిస్తూ ఉన్నారా? God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. David said, I was glad when they said unto me. మరి దావీదు అన్నాడు, వారు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. Let us go into the house of God. దేవుని మందిరమునకు వెళ్ళుదమని వారు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. He had a revelation అతడు ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. that in the house of God, మరి నిజమైన దేవుని గృహములో that is where victory belongs. అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. In the house of God, దేవుని మందిరములో that is where you do the overcoming. అక్కడ మీరు జయిస్తారు. In the house of God, దేవుని మందిరములో that's where you get connected to your theophany. నీ యొక్క వాక్యపు శరీరంతో నువ్వు సంబంధాన్ని కలిగి ఉండగలవు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. We come to get revived. మనము తిరిగి ఉజ్జీవం పొందటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. We come to get connected. దేవునితో సంబంధం కలిగి ఉండటానికి వచ్చి ఉన్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And the pulpit మరి యొక్క ప్రసంగ వేదిక is an altar. అది ఒక బలిపీఠమై ఉన్నది. Is an altar. ఇది ఒక బలిపీఠమై ఉన్నది. And an altar is a portal మరి చూడండి, ఆ యొక్క బలిపీఠం మీద ఒక పద్ధతి ఉంటుంది. between the physical dimension and the spirit dimension. మరి భౌతికమైన ఈ ప్రపంచానికి ఆత్మీయ ప్రపంచానికి మధ్య ఒక ద్వారం ఉంటుంది. Amen. ఆమేన్. And this is where we bring our hearts as sacrifices. మరి ఈ విధంగా ఈ దానిని బట్టి ఇక్కడ మన హృదయాలు పరిశుద్ధపరచబడుతున్నాయి. Amen. ఆమేన్. And the point where you meet God, మరి నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలని వచ్చినప్పుడు Jacob had the revelation. మరి విశ్వాసాన్ని బట్టి యాకోబు When he met God, అతడు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు he made that place ఆ స్థలాన్ని ఆయన a point of contact with God. దేవునితో సంబంధం కలిగి ఉండే స్థలంగా ఎంచుకున్నాడు. That's why he called it Bethel. అందుకే దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. Because it was a point of contact. ఎందుకంటే అదే సంబంధం కలిగి ఉండే స్థలమై ఉన్నది. Amen. 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 ఆమేన్. May it be a point of contact for you today. మరి ఈ రోజు ఇది నువ్వు దేవుణ్ణి కలుసుకునే స్థలంగా ఉండును గాక. Hallelujah. హల్లెలూయా. We are coming with expectation. మరి గొప్ప ఆశతో విశ్వాసంతో మనం వచ్చి ఉన్నాము. The prophet says you get what you expect. మరి ప్రవక్త అన్నాడు, నువ్వు దేని కొరకు ఆశతో వచ్చావో అదే నువ్వు పొందుకుంటావు అన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందామా? Blessed Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, again we are before your presence. మరి ఒకసారి నీ సన్నిధి ఎదుట మేము ఉన్నాము. And we are inviting you to come and minister to us ప్రభువా, మీరు this morning, Lord. ఈ ఉదయకాల సమయంలో మీరు మా మధ్యకి దిగివచ్చి We మా మధ్య raise పరిచర్య చేయవలసిందిగా కోరుతున్నాము. We raise our hearts and our faith to you. నాయనా, మా విశ్వాసాన్ని మా హృదయాన్ని నీ వైపుకి ఎత్తి ఉన్నాము. And we are seeking connection with the heavenly dimension. ప్రభువా, పరలోక పరిమాణంతో మేము సంబంధం కలిగి ఉండగోరుతున్నాము. And we pray that the glory of God be descended among us. నాయనా, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు మా మధ్యకి దిగి రావాలని మేము ప్రార్థిస్తున్నాము. That Father, you be able to answer all the troubles and problems of your people. ప్రభువా, నీ ప్రజల యొక్క ప్రతి సమస్యకి ప్రతి శోధనకి మీరు జవాబుని ఇస్తారని మేము నమ్ముతున్నాం. May the fire from heaven leak away all the problems. నాయనా, పరలోక సంబంధమైన అగ్ని దిగి వచ్చి ప్రతి సమస్యను కాల్చివేయును గాక. And may you make a way for us. నాయన, మా కొరకు మార్గాన్ని సిద్ధపరచండి. Even where there seemeth to be no way. ఓ నాయన, ఎక్కడ మార్గము లేనట్టుగా ఉన్నదో May a way be created of us. నాయన, మా కొరకు ఆ మార్గము సిద్ధపరచబడును గాక. That every problem be dissolved because of your anointing. నాయన, నీ అభిషేకమును బట్టి ప్రతి సమస్య పరిష్కరించబడును గాక. In the name of Jesus, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో open our hearts. మా హృదయాలను మీరు తెరవండి. That we be able to receive what you have prepared for us. నాయన, మా కొరకు మీరు ఏది సిద్ధపరిచి ఉంచారో దాన్ని మేము పొందుకోగలిగినట్లుగా మా హృదయాలు తెరవండి. We are inviting you, Father. తండ్రి, మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. That your spirit may search us. నాయన, నీ ఆత్మ ద్వారా మేము చెప్తున్నాము. Even in the secret parts of our hearts. మా అంతరములో రహస్య ప్రదేశాల నుండి
We welcome you, Holy Spirit. పరిశుద్ధాత్మ మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. Search us now. నాయన మమ్మల్ని రక్షించండి పరిశుద్ధ. Search us now, O God. దేవా మమ్మల్ని రక్షించండి. See if there be any unclean thing in us. నాయన మాలో ఉన్న ప్రతి అపవిత్రమైన కార్యాన్ని తీసివేసి Then may శుభ్రపరచండి. you blot it out from our lives. మా జీవితాల నుంచి ప్రతి చెడుని మీరు తుడిచివేయండి. In the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో We will be careful to bring the honor to you alone. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే అర్పిస్తున్నాము. Because you alone are worthy, O God. ఎందుకంటే దేవా మీరు మాత్రమే అర్హులై ఉన్నారు. You are the one who is seated on the highest of the throne. ఎందుకంటే సర్వోన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడవు నీవు మాత్రమే. Amen, oh God. We ఆమేన్. pray దేవా that may we decrease, Lord, ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొని చూడగా మీరు so హెచ్చించబడండి. that you might increase. ప్రభువా మీరు హెచ్చించబడండి. May you be the one which is visible before your people. నాయనా నీ ప్రజల ఎదుట నీవు మాత్రమే కనబడదువు గాక. Our prayer, Lord, is you hide us behind yourself. నాయన మా ప్రార్థనలు నాయన ఏమిటంటే నాయన మమ్మల్ని మీ లోపల దాచుకోనండి. In the name of Jesus Christ we pray. యేసుక్రీస్తు యొక్క నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. Amen. ఆమేన్. Shall we give a clap of అందరూ కూడా కరతాళ ధ్వనులతో ప్రభువును మనం స్తుతించుదామా? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the ప్రభువుకు Lord. స్తోత్రం కలుగును గాక. Amen. ఆమేన్. The Bible, the prophet says మరి దేవుని ప్రవక్త చెప్పారు that Jesus, who had, when he was here on earth, he was given the most ugliest of names. మరి చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అత్యంత సామాన్యుడిగా కనపడ్డాడు. He had the bad name in the society. మరి ఈ సమాజంలో ఆయనకి చాలా చెడ్డ పేరు ఉండేది. But God exalted him. అయితే దేవుడు ఆయన్ని హెచ్చించాడు. He raised him far above the heavens. మరి ఆకాశ మహాకాశాలను మించి దేవుడు ఆయన నామాన్ని హెచ్చించాడు. Amen. ఆమేన్. He went beyond the heavens. ఆయన పరలోకములను దాటి వెళ్ళాడు. And the prophet says ప్రవక్త చెప్తున్నారు he had to look down to see heaven. మరి పరలోకం చూడాలంటే దేవుడు ఆ యేసు ఆ కిందకు చూడాలంట. ఎందుకంటే ఆయన పరలోకం పైన ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He was so exalted ఆయన అంతగా హెచ్చించబడ్డాడు. because he had been so humble. ఎందుకంటే ఆయన అంత విధేయత కలిగి ఉన్నాడు. Amen, amen. ఆమేన్, ఆమేన్. And the prophet says the way up is down. కాబట్టి ప్రవక్త అన్నాడు పైకి వెళ్ళే మార్గం ఏంటంటే తగ్గించుకోవటమే అన్నాడు ఆయన. He said humble yourself మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, and God will lift you up. అప్పుడు దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్. Hallelujah is my prayer this morning. ఈ ఉదయకాల సమయంలో నా ప్రార్థన ఏమిటనగా Amen. ఆమేన్. Shall we turn our Bibles while you are standing? మనందరం కూడా నిలబడి ఉండగా మన బైబిల్ గ్రంథం చదువుదాము. The book of First Kings. మొదటి రాజుల గ్రంథము We read verse 19. 19వ అధ్యాయము. Chapter 19, verse 15 to 17. మరి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. Amen. ఆమేన్. Verse 15, the Bible says, 15వ వచనంలో బైబిల్ చెప్తున్నది, and the Lord said unto him, go on thy way into the wilderness of Damascus, and when thou comest, anoint Hazael to be king of Assyria. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఆమేన్. This is God speaking to Elijah, దేవుడు ప్రవక్త అయిన ఏలియాతో మాట్లాడుతున్నారు ఈ మాటలు. giving Elijah a commission, మరి ఏలియాకి ఒక పరిచర్యను ఆయన అప్పగిస్తున్నాడు. giving Elijah an instruction of what he must do మరి before he goes to heaven. మరి ఏలియా పరలోకానికి ఆరోహణం కాకముందు ఆయన ఏ పనులు చేయాలో ఆయన సూచనలు ఇస్తున్నాడు. Before he is raptured, అతడు ఎత్తబడటానికి ముందుగా he is given instructions what to do. మరి ఏ పనులు చేయాలో అతడికి సూచనలు ఇవ్వబడ్డాయి. And he should not be in the rapture before he do this. మరి ఈ పనులు చేయకుండా అతడు ఎత్తబడుటలో ఉండలేడు. Amen. ఆమేన్. So number one is to anoint Hazael
to be king of Syria. మొదటి పని ఏంటంటే హజాయేలును సిరియా దేశం మీద పట్టాభిషేకం చేయాలి రాజుగా. Amen. ఆమేన్. Verse 16, and Jehu the son of Nimshi shall thou anoint to be king of Israel, and Elisha the son of Shaphat of Abel-Meholah shall thou anoint to be prophet in thy room. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. నీ కుమారుగా ప్రవక్త ఎండుటకు అబెల్ మొహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. Amen. ఆమేన్. And it came to pass that, and it shall come to pass that him that escapeth the sword of Hazael shall Jehu slay, and him that escapeth the sword of Jehu shall Elisha slay. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. Amen. ఆమేన్. May the Lord add the blessing to the reading of his word. చదవబడిన వాక్య భాగాన్ని ప్రభు దీవించును గాక. You may take your seats. దయచేసి మీరు కూర్చోనండి. Amen, amen, amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So Elijah కాబట్టి ఏలియా has been given 3 tasks మరి ఆయనకి 3 పనులు అప్పగించబడ్డాయి. before he is raptured. అతడు ఎత్తబడటానికి ముందుగా 3 He పనులు must చేయాలి. do three things. అతడు 3 కార్యాలు చేయవలసి ఉన్నది. Number 1, మొట్టమొదటిది to anoint Hazael to be king in Syria. సిరియా దేశం మీద రాజుగా హజాయేలును అభిషేకించాలి. Number 2, రెండవది to anoint Jehu to be king in Israel. మరి ఇజ్రాయెల్ దేశంలో యెహూను రాజుగా అభిషేకించాలి. Number 3, మూడవది to anoint Elisha to take over from Elijah. మరి ఏలియా యొక్క పరిచర్యను ముందుకు సాగించడానికి ఎలీషాను అభిషేకించాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్. We had a wonderful time last night గత రాత్రి మనం అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాము at the other church. మరి ఆ లక్కవరం సంఘములో. Amen. ఆమేన్. Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. We read verse 11 to 13. మరి 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాము. Ephesians chapter 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 11 to 13. 11 నుంచి 13 వరకు. And the Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్నది, and he gave some apostles, and some prophets, and some evangelists, some pastors, some teachers. ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. Amen. ఆమేన్. For the perfection of the saints, పరిశుద్ధులు పరిపూర్ణులగునట్టుకు, for the work of the ministry, పరిచర్య ధర్మము జరుగుటకును, and for the edification, for the edifying of the body of Christ. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. Again, 3 things. మరలా ఇక్కడ 3 పనులు ఉన్నాయి. To the 5-fold. 5 రకాల పరిచర్య చేయవలసిన పనులు. They are commissioned to do 3 things. వారికి 3 కార్యాలు అనుగ్రహించబడ్డాయి. 1, మొదటిది, the saints must be perfect. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. 2, రెండవది, the work of the ministry. పరిచర్య ధర్మము జరగాలి. 3, మూడవది, edifying of the body of Christ. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. Amen. ఆమేన్. Until we all come in the unity of faith and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fullness of Christ. 11వ వచనం, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఎలాగు నియమించెను. Amen, amen. ఆమేన్, ఆమేన్. So we find కాబట్టి ఇక్కడ మనం the చూస్తున్నాము, story starts from Elijah and Elisha. మరి చూడండి, ఈ కథ ఏలియా ఎలీషా నుండి ప్రారంభమైంది. Amen. ఆమేన్. And Elijah was born a prophet. మరి ఏలియా
జన్మతోనే ప్రవక్తగా పుట్టాడు. And the Bible says Elijah the Tishbite. మరి ఏలియా బైబిల్ గ్రంథం చెప్తుంది తిష్బీయుడైన ఏలియా. We don't know his mother. ఆయన తల్లి ఎవరో తెలియదు. We don't know where he come from. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు. We just hear ఇక్కడ వాక్యం చెప్తుంది that he was a Tishbite. తిష్బీయుడు. Amen. ఆమేన్. And Elisha, ఎలీషా his job అతని పని was to save Elijah, ఏలియాని సేవించుట, to follow Elijah. ఏలియాని వెంబడించాలి. The Bible says he was washing his hands. మరి బైబిల్ చెప్తుంది అతడి చేతులు కడగటానికి నీళ్లు పోసాడని. Amen, amen, amen. ఆమేన్ ఆమేన్. But Elisha had a revelation అయితే ఎలీషా ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. that my blessing is in my master. నా యొక్క ఆశీర్వాదము నా యజమానుల్లో ఉన్నది. My blessing నా ఆశీర్వాదములు is in my leader. నా నాయకుడిలో ఉన్నాయి. My blessing నా ఆశీర్వాదములు is in my pastor. నా కాపరిలో ఉన్నాయి. When you have a revelation, ఆ ప్రత్యక్షతను when you have a revelation ఆ ప్రత్యక్షతను that your పొందుకున్న- pastor is not just your pastor, మరి పాస్టర్ గారు నీకు కాపరిగా he's ఉన్నప్పుడు a man God has equipped. Equipped. He's a man ఆయన ఆ మనుషులకి ఆ యొక్క కార్యాలు జరిగింపజేస్తాడు. to carry your blessing. ఆయన నీ ఆశీర్వాదాలు మోసుకుని To వస్తున్నాడు. carry your blessing. మీ ఆశీర్వాదాలు మోసుకుని వచ్చేటట్టు దేవుడు That చేస్తున్నాడు. every time you need a blessing, ప్రతిసారి నీకు ఒక ఆశీర్వాదం అవసరమైనప్పుడు you just knock, say, pastor, ఓ పాస్టర్ గారిని మీరు I తట్టండి. am in need. పాస్టర్ గారు నేను అవసరతలో I ఉన్నాను. am in need. నేను అవసరతలో ఉన్నాను. I require this. నాకు ఇది కావాలి. And you are unlocking the blessing to yourself. మరి ఆ ఆశీర్వాదాలను తీసుకుంటున్నావు ఇప్పుడు. Amen. ఆమేన్ Amen. ఆమేన్. So Elijah was faithful మరి ఎలీషా నమ్మకస్తుడుగా ఉన్నాడు. to his pastor. తన పాస్టర్ గారి దగ్గర నమ్మకస్తుడుగా ఉన్నాడు. Faithful. నమ్మకస్తుడుగా ఉన్నాడు. And he was following him. ఆయన వెంబడిస్తున్నాడు. He was following him. ఆయన అతడు వెంబడిస్తున్నాడు. Even when Elijah was saying, go back మరి ఏలియా అతన్ని వెళ్ళిపోను అని where you అన్నాడు. came from. నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. He said, no. ఆయన అన్నాడు లేదు లేదు, I will never leave you నేను నిన్ను ఎన్నడూ విడవను. as long as God lives. మరి యెహోవా జీవము తోడు, I will follow you. నేను నిన్ను వెంబడిస్తాను. ఆమేన్ హల్లెలూయా Amen. ఆమేన్. Can you see a type మీరు చూస్తున్నారా ఆ మాదిరిని? of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క మాదిరిని He's చూస్తున్నారు. telling his disciples, ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, the 70 they have gone, 70 మంది వెళ్ళిపోయినప్పుడు the 5,000 they have gone. 5,000 మంది వెళ్ళిపోయారు. Are you not going? మీరు కూడా Are you వెళ్ళాలనుకుంటున్నారు, not going? మీరు వెళ్ళట్లేదా అన్నాడు. And Jesus and Peter said, మరి పేతురు చెప్పాడు, to whom would we go? అయ్యా మేము ఎవరి దగ్గరికి వెళ్తాము? Where can we go? మేము ఎక్కడికి వెళ్ళగలం? We know మాకు తెలుసు you have the word of life. నీవే జీవవాక్యం కలిగిన వాడవై ఉన్నావు. We are going to follow you మేము మిమ్మల్ని వెంబడించబోతున్నాము. no matter what. ఏది జరిగినప్పటికీ We have a revelation. మేము ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నాం. You నీవు have our life. నీవే మా జీవం. You నీవు have our destiny. మా యొక్క గమ్యము. Amen, 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 amen. ఆమేన్ ఆమేన్. They didn't know also వాళ్ళకి మరొక సంగతి తెలియదు. what Jesus meant. మరి యేసు యొక్క ఉద్దేశం ఏంటో వాళ్ళకి తెలియదు. Whether it is to drink his blood for real మరి నిజంగా ఆయన రక్తాన్ని త్రాగాలా? and eat his flesh for real. నిజంగా అక్షరాలు ఆయన శరీరాన్ని భుజించాలా? వాళ్ళకి తెలియదు. Only thing they knew, వాళ్ళకి తెలిసింది ఒకటే, even if it meant that, ఒకవేళ అలా అదే దాని ఉద్దేశం అయితే అదే చేద్దాం. they are ready. వారు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. They are ready to do it. ఆ పని చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. Oh, may God give us more believers like that, మరి దేవుడు అలాంటి విశ్వాసులను మనకు అనుగ్రహించును గాక. who are ready to follow the message. వర్తమానాన్ని వెంబడించడానికి వారు సిద్ధంగా ఉండేవారు. No matter the circumstances, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ they will follow వారు వెంబడిస్తారు. the దానిని prophets. ప్రవక్తను వారు They will వెంబడిస్తారు. follow వారు the వెంబడిస్తారు prophets. ప్రవక్తని. Amen. ఆమేన్. In the vision, ఆ దర్శనములో when the prophet saw ప్రవక్త చూసినప్పుడు the bride, పెండ్లి కుమార్తె she was marching. ఆమె కవాతు చేస్తూ నడుస్తున్నది వరుసలో.
like onward Christian soldiers ఓ మరి ముందుకు సాగే క్రైస్తవుడు అలాగా marching unto war. ఓ కవాతు చేస్తూ యుద్ధానికి She వెళుతుంది was marching. ఆమె నడుచుకుంటూ వెళుతుంది ఆమె నడుచుకుంటూ వెళుతుంది The prophet says ప్రవక్త చెప్తున్నాడు she was looking at the prophet. ఆమె ప్రవక్తను చూస్తూ ఉన్నది She was looking at the prophet. ఆ ప్రవక్తను ఆమె చూస్తూ ఉన్నది Why was she was marching? ఆమె ఆ నడుచుకుంటూ వెళ్ళుచుండగా She was looking at the prophet. ఆమె ప్రవక్తను చూస్తూ ఉన్నది Let your eyes be on the message. కాబట్టి మన కన్నులు వర్తమానం మీద ఉంచుదాం Because the prophet and the message are one. ఎందుకంటే ప్రవక్తయు వర్తమానం ఒకటై ఉన్నది Amen, amen. ఆమేన్ ఆమేన్ Stay in the line. వరుసలో నిలబడి ఉండు Stay in the message. వర్తమానంలో నిలిచి ఉండు Hallelujah. హల్లెలూయా Praise God. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక I feel the anointing now. ఇప్పుడు ఆ అభిషేకం నా మీద ఉన్న అనుభూతి నేను పొందుతున్నాను I feel his presence right here. ఆయన సన్నిధి ఇప్పుడు మన మధ్యనే ఉన్నది Amen. ఆమేన్ 2 Kings chapter 2 రెండవ రాజుల గ్రంథం verse 12. రెండో అధ్యాయం 12వ వచనం We want to watch ఏం జరిగిందో మనం గమనించాలి the going of Elisha. ఎలీషా వెళుతున్నప్పుడు ఏం జరిగింది
to kill one giant. ఒక రాక్షసుని చంపడానికి వాడాడు. And he left the other 4 మిగిలిన 4 విడిచిపెట్టాడు. to his servants. తన దాసులకు అప్పచెప్పాడు. That's why అందుకే the servants of God are here now. ఇప్పుడు దేవుని సేవకులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. The 5-fold ministry. 5 రకముల పరిచర్య. The servants of the prophet ఆ ప్రవక్త యొక్క సేవకులు must now kill వారు తప్పక చంపాలి. the giants of the brothers of Goliath. గొలియాతు యొక్క సోదరులైన రాక్షసులను వారు చంపాలి. Hallelujah. Amen, amen. ఆమేన్ ఆమేన్. We have a ministry because the prophet is resting. మరి చూడండి, ప్రవక్త విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి మనం పరిచర్య కలిగి ఉన్నాం. Abishai can't come. అభిషేక్ ముందుకు రాలేడు. If David isn't on the scene, మరి దావీదు రంగం మీద ఉంటే అభిషేక్ రాగలిగేవాడు కాదు. అతను రాలేడు. he must hide behind ఆయన దాగి ఉండాలి. the shadow of David. దావీదు యొక్క నీడలో దాగి ఉండాలి. When David is resting, అయితే దావీదు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు అభిషేక్ రంగం మీదకి వచ్చాడు. who is this one? ఆయన అన్నాడు, వీడెవడు? Defying the armies of God. దేవుని యొక్క సైన్యాన్ని తృణీకరించడానికి వీడెవడు? With the chest, with the hair on his chest. మరి చూడండి, అభిషేక్ రొమ్ము మీద వెంట్రుకలు కలిగి He can walk like David. మరి దావీదు వలె ధైర్యంగా He నడుస్తున్నాడు. can walk like David. దావీదు వలె He can challenge cancer. మరి క్యాన్సర్ అతడు He సవాలు can చేయగలడు. challenge heartache. మరి గుండె జబ్బులు దక్కించగలడు. He can challenge financial problem. ఆర్థిక సమస్యలు సవాలు He చేయగలడు. can challenge marriage problem. వివాహ సమస్యలైన Why? సవాలు Because చేయగలడు. David is resting. ఎందుకంటే దావీదు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. It is a season ఇది కాలం అది. for the mighty men of Valor. మరి బలిష్ఠులైన యోధులు లేవలసిన కాలం ఇది. The season for Elisha. ఎలీషా యొక్క కాలం ఇది. Amen, amen. ఆమేన్ ఆమేన్. I want to prove to you నేను మీకు దీన్ని రుజువు that the చేయాలనుకుంటున్నాను. 5-fold ministry 5 రకముల పరిచర్య are a continuation of the prophet's ministry. అది ప్రవక్త యొక్క పరిచర్యను కొనసాగిస్తుంది. It's a continuation అది కొనసాగిస్తుంది. of the prophet's ministry. అది ప్రవక్త యొక్క పరిచర్యను కొనసాగిస్తుంది. And if it is continuing, అది కొనసాగిస్తుండగా it must do the same thing. అదే కార్యాలు మరలా జరిగించాలి. That was in the ministry of the prophet. ప్రవక్త యొక్క పరిచర్యలో జరిగిన అదే కార్యాలు జరగాలి. Amen, amen, amen. ఆమేన్ ఆమేన్. 2 Kings రెండవ రాజుల గ్రంథము chapter 8. 8వ అధ్యాయం We read from verse 7. 7వ వచనం నుండి చదువుదాం. Amen. ఆమేన్. Don't forget the commandment to Elijah. What we read at the beginning. మనం ఏలియా ఇవ్వబడిన ఆజ్ఞ గురించి మర్చిపోవద్దు. మనం ప్రారంభంలో చదివే వాటి గురించి. That he was commanded to do 3 things. మరి ఏలియా 3 కార్యాలు చేయవలసిందిగా ఆయనకు ఆజ్ఞాపించబడింది. Amen. ఆమేన్. Okay. Verse 7. 7వ వచనం 8వ అధ్యాయం 7వ వచనం. And it came to pass. And Elisha came to Damascus, and Ben-Hadad, the king of Syria, was sick. And it was told him, saying, the man of God has come here. ఎలీషా దమస్కునకు వచ్చాడు. ఆ కాలమున సిరియా రాజు అయిన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడకు వచ్చి ఉన్నాడని తెలుసుకుని. Amen. ఆమేన్. And the king said unto Hazael, they take a present in thine hand and go meet the man of God and inquire of the Lord by him, saying, shall I recover of this disease? హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. Amen. Amen. So Hazael went to meet him and took a present with him, even of everything of Damascus, 40 camels burden, and came and stood before him and said, thy son Ben-Hadad, king of Syria, has sent me to thee. Say, shall I recover of this disease? కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకుని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పాడు. Amen. Amen. And Elisha said unto him, అప్పుడు ఎలీషా, go say unto him, thou mayest certainly
recover. Howbeit, the Lord has shown me that he shall surely die. నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీవు స్వస్థత కలగవచ్చునని చెప్పు. అయినప్పటికీ అతనికి ఆవశ్యకముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికెను. Amen. ఆమేన్. And he settled his countenance steadfastly until he was ashamed, and the man of God wept. హజాయేలు ముఖము చెన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చుచుచు కన్నీళ్లు కార్చెను. So when Elisha was looking at Hazael, మరి ఎలీషా హజాయేలు ముఖం చూస్తున్నాడు. his countenance dropped. ఆయన ముఖం సిగ్గుపడిపోయింది. హజాయేలు ముఖం. Remember, this is the man that God said you should anoint. మరి ఎందుకంటే దేవుడు ఈ మనిషితో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆయన అభిషేకించాలి. Amen. ఆమేన్. Amen. Amen. But he is seeing a vision on him. అయితే ఆయన మీద ఒక దర్శనం చూస్తున్నాడు ఆయన. And the prophet started to weep. He's crying. ప్రవక్త ఏడ్చుచు కన్నీరు గారుస్తున్నాడు. Because of what he's seeing Hazael do to Israel. ఇజ్రాయేల్ దేశానికి హజాయేలు ఏం చేయబోతున్నాడు ఆయన చూశాడు. So listen, verse 12 says, తర్వాత చూడండి. and the Hazael said, why weepeth my Lord? హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతను అడుగగా, And he said, because I know the evil that thou wilt do unto the children of Israel. ఆయన అంటున్నాడు, నీవు ఇశ్రాయేలు వారికి చేయబో కీడును నేను ఎరిగిండుట చేత కన్నీళ్లు రాల్చుతున్నాను నేను. And their strongholds wilt thou set on fire, and their young men wilt thou slay with the sword, and will dash their children, and rip up their women with child. ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను కాల్చివేయదు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయదు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయదు. And Hazael said, but what? Is thy servant a dog, that he should do this great thing? And Elisha answered, the Lord has shown me that thou shalt be king over Syria. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడనైన నేను ఎంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజు వగుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను. And so he departed from Elisha and came to his master, who said unto him, what said Elisha unto thee? And he answered, he told me that thou shouldest surely recover. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని యొద్దకు రాగా, అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగుగా, అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పినను. He lied to him. అతడు ఆయన ఇష్టపడ్డాడు. Amen. ఆమేన్. And it came to pass on the morrow, the following day, మరుసటి రోజు that he took a thick cloth and dipped it in water and spread it over his face, so that he died, and Hazael reigned in his stead. అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను. Amen. ఆమేన్. So Elijah was told to do three things. కాబట్టి ఏలియాకు 3 పనులు అప్పచెప్పబడ్డాయి. Anoint అభిషేకించు Hazael, హజాయేలును అభిషేకించు, king in Syria. సిరియా దేశం మీద రాజుగా Anoint అభిషేకించు, Jehu యెహూని to be king in Israel. ఇజ్రాయేలు రాజుగా, And anoint Elisha yes, to take over from you. నీ పరిచర్యను కొనసాగించడానికి ఎలీషాను అభిషేకించమన్నాడు. To take over your ministry. నీ పరిచర్యను తీసుకుని కొనసాగించడానికి In thy room. నీ గదిలో. But Elijah did only one thing. కానీ ఏలియా ఒకే పని చేశాడు. He only anointed Elisha. అతడు కేవలం ఎలీషాను మాత్రమే అభిషేకించాడు. He was commanded to do three things. కానీ 3 పనులు ఆజ్ఞాపించబడ్డాయి అతనికి. But he only did one. కానీ ఒకే పని చేశాడు ఆయన. Only anointed Elisha to become a prophet in his room. మరి తన స్థానంలో ప్రవక్తగా ఉండటానికి ఎలీషాను ఆయన అభిషేకించాడు. It was Elisha ఇప్పుడు ఎలీషా who continued the ministry of Elijah ఏలియా యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నాడు. and anointed Hazael and Jehu. హజాయేలుని యెహూని ఎలీషా అభిషేకించాడు. ఆమేన్. Amen. ఆమేన్. It was still Elijah.
అది ఇంకా ఏలియానే. It was the Elijah ministry. అది ఏలియా పరిచర్యే. In Elisha. కానీ ఎలీషా దాన్ని సాగిస్తున్నాడు. Continuing the work. ఆ పనిని ముందుకు సాగిస్తున్నాడు. So I know in the message we have people who say no, but the prophet didn't do this. There was this vision. ప్రవక్త అది చేయలేదు, ఇది చేయలేదు, అది చెప్పలేదని. He didn't fulfill this vision. ఈ దర్శనాన్ని నెరవేర్చలేదు. He said, I will write this prayer again. ఆయన మరలా ఈ స్వారీ మరి ఒకసారి చేస్తానన్నాడు. One more time. మరి ఒకసారి I will write this prayer again. మరి ఒకసారి స్వారీ నేను చేస్తాను. So see, the prophet didn't do this. చూసారా, ప్రవక్త దీన్ని చేయలేదు. So he must wake up. బహుశా ఆయన మరలా తిరిగి బ్రతకాలి. And do it again. ఆయన మరలా దాన్ని చేస్తాడు. You are just blind. You are just blind. నువ్వు గుడ్డివాడివి కేవలం. If you follow such a revelation, అలాంటి ప్రత్యక్షతను వెంబడిస్తే God దేవుడు is anointed the bride now. ఇప్పుడు పెండ్లి కుమార్తెను అభిషేకించాడు. He's anointed the bride ఆయన పెండ్లి కుమార్తెను అభిషేకించాడు. to continue. ఆ పరిచర్యను కొనసాగించడానికి, To continue ఆ పరిచర్యను కొనసాగించడానికి, the work of Elijah. ఏలియా యొక్క పరిచర్యను కొనసాగించడానికి, Anything that the prophet didn't do, మరి ఏ కార్యములనైతే ప్రవక్త చేయలేదు, the bride is here to do it. మరి ఆ కార్యాలను చేయటానికి To వధువు ఇక్కడ ఉంది. continue the ministry. ఆ పరిచర్యను ఆమె కొనసాగిస్తుంది. Amen, 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 amen. ఆమేన్, ఆమేన్. You are here. మీరు ఇక్కడ ఉన్నారు, You are here మీరున్నారు ఇక్కడ. because there's a portion for you ఎందుకంటే మీకు ఒక భాగం in ఇవ్వబడింది. the ministry of Elijah. ఏలియా యొక్క పరిచర్యలోని కొంత భాగం మీకు But ఇవ్వబడింది. you are the Elisha. మీరు ఇప్పుడు ఎలీషాగా ఉన్నారు. God ordained you దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. to take over. ఆ పరిచర్యను To స్వాధీనం take చేసుకోవడం, over. ఆ బాధ్యత To వహించడానికి, take over. ఆ బాధ్యతను Now, తీసుకోవడానికి. I am not saying one individual. నేను ఒక్కొక్కడిగా చెప్పట్లేదు. No, 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 no. లేదండి, All of us. మనందరం కూడా కలిసి, All of us. మనందరం కూడా కలిసి As a bride of Jesus. యేసు క్రీస్తు యొక్క వధువుగా We are the Elisha ministry. మనము ఎలీషా పరిచర్యను కలిగి ఉన్నాము. Amen, 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 ఆమేన్, amen. ఆమేన్, Amen. ఆమేన్. All the power అది శక్తి that God ordained for the bride మరి పెండ్లి కుమార్తె కొరకు దేవుడు is నిర్ణయించిన in శక్తి. you, is in you, is అది in నీలో you, ఉన్నది, is అది in నీలో you. ఉన్నది, అది నీలో ఉన్నది. It is in you. అది ఒకవేళ నీలో ఉంటే It must be energized. అది ఖచ్చితంగా శక్తి పొందాలి. It must be set afire. అది ఖచ్చితంగా మండించబడాలి. It must be given a revival. అది ఖచ్చితంగా ఉజ్జీవాన్ని ఇవ్వాలి. The power is already there. ఆ శక్తి ఇంకా అక్కడే ఉన్నది. It's just seated there. అది అక్కడ కూర్చుని ఉన్నది. It's dormant. అది కదలకుండా ఉన్నది. Like when Elisha was just following Elijah. ఎలీషా ఏలియాను వెంబడిస్తున్న కాలములో The thing in him was dormant. ఆయనలో ఆ శక్తి దాగి He ఉన్నది. was just following. ఆయన ఏలియాను వెంబడిస్తున్నాడు, Just following. ఏలియాను వెంబడిస్తున్నాడు. But when the season come, కానీ ఆ ఋతువు వచ్చినప్పుడు that thing was quickened. అది తిరిగి బ్రతికింది. He started to do what Elijah was doing. ఏలియా ఏ కార్యాలు చేస్తున్నాడు ఆ పని చేయటం ప్రారంభించాడు. He started to walk like Elijah. ఏలియా వలె నడవటం ప్రారంభించాడు. He started to speak like Elijah. ఏలియా వలె జీవించడం మాట్లాడాడు. Amen, amen, amen. ఆమేన్. So the message కాబట్టి to the వర్తమానం bride, పెండ్లి కుమార్తెకు, the greatest message to the bride మరి పెండ్లి కుమార్తెకు ఇవ్వబడిన అత్యంత గొప్ప వర్తమానం is ఏంటంటే to make her know who she is. ఆమె ఎవరు, ఆమె సృష్టికర్త ఎవరు ఆమె Make her ఎరగాలి. know ఆమె ఎరిగినప్పుడు who she is. ఆమె ఎవరు, That she's not weak, ఆమె బలహీనరాలు కాదు, but she's a powerful army. ఆమె శక్తివంతమైన సైన్యమై She's a ఉన్నది. powerful army. ఆమె శక్తివంతమైన సైన్యమై ఉన్నది. An invisible army. ఓ జయించ సఖ్యము గాని సైన్యము. She's ordained for this. ఆమె అందుకొరకే అక్కడ ఉన్నది. She's ordained for this. యేసు అందుకొరకే ఆమెను అభిషేకించాడు. She was born for this. అందుకొరకే ఆమె జన్మించింది. She must do exploits. ఆమె అద్భుత కార్యాలు చేయాలి. She will do great things. ఆమె వాటిని చూడాలి. She is a final voice.
ఆమె చివరి స్వరమై ఉన్నది. She is the final voice. ఆమె చివరి స్వరమై ఉన్నది. To the final age. ఈ చివరి కాలమునకు, To the final age. చివరి కాలమునకు She must prophesy again. ఆమె మరలా ప్రవచించాలి. She must prophesy again. ఆమె మరలా ప్రవచించాలి. She must continue. ఆమె ఖచ్చితంగా దాన్ని కొనసాగించాలి. Where the prophet left. ప్రవక్త ఎక్కడ విడిచిపెట్టాడో దాన్ని She must కొనసాగించాలి. continue. ఆమె తప్పక దాన్ని Where కొనసాగించాలి. the prophet left. ప్రవక్త విడిచిపెట్టిన దాన్ని Solomon continued. సొలొమోను దాన్ని కొనసాగించాడు. Where David left. దావీదు విడిచిన దాన్ని, Amen, amen. ఆమేన్, Elisha continued. ఎలీషా కొనసాగించాడు. Where Elijah left. ఏలియా ఎక్కడ అయితే ఆగాడు అక్కడి నుంచి సాగించాడు. The disciples continued. అలాగే శిష్యులు కొనసాగించాడు. Where Jesus left. యేసు ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడ నుండి. Amen, 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 ఆమేన్, amen. ఆమేన్, ఆమేన్. And he said, ఆయన చెప్తున్నాడు, more than this you will do. వీటికంటే మరి ఎక్కువ కార్యాలు మీరు చేయుదురు. Because I go to the Father. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కాబట్టి. The very reason that Jesus went. అందుకే యేసు వెళ్ళిపోయారు. That's why power came. అందుకే శక్తి దిగి వచ్చింది. That's why power came. అందుకే శక్తి దిగి వచ్చింది. That's why the anointing came. అందు నిమిత్తం అభిషేకం దిగి వచ్చింది. Because Jesus had left the scene. ఎందుకంటే యేసు రంగం మీద నుంచి వెళ్ళిపోయాడు. If Jesus was here ఒకవేళ యేసు in the భూమి మీద physical, శరీరానుసారంగా ప్రభు ఎక్కడ ఉంటే there would be no power. శక్తి మనకు వచ్చేది కాదు. There would be no power. అక్కడ శక్తి వచ్చేది కాదు. Every problem. ప్రతి సమస్య, You say, let's go to Nazareth to see Jesus. నజరేతుకు వెళ్ళి యేసుని కలుసుకుందాం. Amen. ఆమేన్. But Jesus said, కానీ యేసు చెప్పారు, it is expedient that I go. నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. It is necessary that I go. నేను వెళ్ళవలసిన అవసరం ఉన్నది. If I don't go, నేను వెళ్ళనట్లయితే the Holy Spirit will not come. పరిశుద్ధాత్ముడు మీ మీదకి రాడు. Then he will not continue in you. అప్పుడు ఆ పరిచర్య మీలో కొనసాగదు. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Sometimes we cry కొన్నిసార్లు మనం కన్నీరు గారుస్తాం. and we are sad కొన్నిసార్లు విచారంగా ఉంటాం. when we are sitting with a solution ourselves. మన సమస్యలకు పరిష్కారాలు మనం వెతుకుతూ ఉన్నప్పుడు. Amen. ఆమేన్. May God open your eyes దేవుడు నీ నేత్రాలు తెరుచును గాక. that you can see a solution ఆ పరిష్కారాన్ని నువ్వు కనుగొందువు గాక. of what God wants you to do. దేవుడు నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడో అది నువ్వు కనుగొందువు గాక. Amen. ఆమేన్. We find one thing. మనం ఒక కార్యాన్ని కనుగొన్నాం. The prophet realized two problems in the church. మరి ప్రవక్త సంఘంలో ఉన్న రెండు సమస్యలను గుర్తించాడు. He found two problems in the church. సంఘంలో ఉన్న రెండు సమస్యలు ఆయన గుర్తించాడు. Permit me to read a quotation. ఆ కొటేషన్ మిమ్మల్ని చదవనివ్వండి, నన్ను చదవనివ్వండి. Looking unto Jesus. యేసు వైపు చూచుట అనే వర్తమానంలో Preached on the 22nd January మరి 1960. జనవరి నెల 22వ తారీఖు 64వ సంవత్సరంలో ప్రవక్త దీన్ని బోధించారు. Amen. ఆమేన్. Paragraph 80. 80వ పారాగ్రాఫ్. The prophet says, ప్రవక్త చెప్తున్నారు, as I have often said, I have found two classes of people. నేను తరచుగా చెప్పినట్లుగా నేను రెండు రకాల ప్రజలను నేను కనుగొన్నాను. Amen. ఆమేన్. One of them is the fundamental. ఒక గుంపు ఏంటంటే ఫండమెంటల్ గుంపు, అంటే సిద్ధాంతాల మీద పట్టుగలిగి ఉంటారు వాళ్ళు. Positionally, he knows where he is in Christ. క్రీస్తులో అతని స్థానాన్ని సిద్ధాంతపరంగా ఎరిగి ఉంటాడు. Because of the word. వాక్యాన్ని బట్టి. But he doesn't have any faith in what he is doing. అయితే అతడు ఏం చేస్తున్నాడో ఆ పని మీద మాత్రం అతడికి విశ్వాసం ఉండదు. Amen. ఆమేన్. He hasn't received the Holy Spirit. ఎందుకంటే అతడు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. That's one group of people. అది ఒక గుంపు ప్రజలు. Fundamentalists. మరి చూడండి, వారు సిద్ధాంత పరంగా ఉంటారు. These they can bring quotations. వారు కొటేషన్ మీద కొటేషన్ చెప్తారు. Quotation after quotation. కొటేషన్ తర్వాత The prophet said this. ప్రవక్త The ఎలా prophet చెప్పాడు, said ప్రవక్త ఎలా that. చెప్పాడు, The Bible said this. బైబిల్ ఎలా The చెప్పింది, Bible said that. బైబిల్ ఎలా The చెప్పింది, Bible said this. బైబిల్ ఎలా చెప్పింది. They know వారికి తెలుసు who they are, వారు ఎవరో, but they have no power. కానీ శక్తి లేదు వాళ్ళకి. ఆమేన్. No spirit. ఆత్మ లేదు. That's one group. అది ఒక గుంపు.
The other group, he says, రెండో గుంపు ఏంటంటే then I find the Pentecostals. తర్వాత పెంతెకొస్తు వాళ్ళు ఇంకో గుంపు. Now, when he says this, he's not meaning denominations. మరి చూడండి, బ్రహ్నాం గారు ఈ మాట చెప్పినప్పుడు It's not- పెంతెకొస్తు అనే సంస్థ గురించి It's కాదు, not Pentecostal by denomination, no. పెంతెకొస్తు అనే మత శాఖ గురించి కాదు ప్రవక్త It's చెప్పేది కూడా. Pentecost by power, శక్తి కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. Pentecost by spirit. ఆత్మ ద్వారా పెంతెకొస్తులైన వారు. He says, then I find the Pentecostals, many of them has received the Holy Ghost. మరి చూడండి, అనేక మంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు, But they don't know who they are. కానీ వారు ఎవరో వారికి తెలియదు. Two problems. రెండు సమస్యలు. Just like a man who has got money in the bank and can't write a check. మరి అది ఎలా ఉందంటే, ఒక మనిషికి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కానీ చెక్ రాయటం కుదరదు ఆయనకి. And the other one can write a check but has got no money in the bank. ఒకడు చెక్కులు రాయటం వచ్చు కానీ ఆడికి బ్యాంకులో డబ్బులు లేవు. Amen. ఆమేన్. If you could get these two together, కానీ ఈ రెండు కూడా కలిసి ఉంటే, bringing them together, వారిద్దరిని కూడా కలిపినట్లయితే, if you could get the Pentecostal realize who he is పెంతెకొస్తు వ్యక్తి తాను ఎవడై ఉన్నాడో నిజంగా గ్రహించగలిగితే, and come back to the real full word of God అతడు నిజమైనటువంటి సంపూర్ణమైన దేవుని వాక్యం దగ్గరికి వచ్చినట్లయితే, with the baptism of the Holy Ghost, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసంతో it will set the world afire again with a new Pentecostal revival. అది మరి ఒకసారి ఈ లోకాన్ని నూతనమైన పెంతెకొస్తు ఉజ్జీవంతో మండిస్తుంది. Brother, sister, that is true. సహోదరుడా, సహోదరి, అది నిజము. Amen. ఆమేన్, Amen. ఆమేన్. What God wants us to do, దేవుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు, what he ordained for the church. సంఘాన్ని దేని కొరకు ఆయన నియమించాడు. Let's just read. చదవండి. Message, Queen of Sheba, శాబారాణి 19 January 1961. జనవరి నెల 19వ తారీఖు 61వ సంవత్సరంలో బోధించారు. Amen. ఆమేన్. This paragraph 80. 80వ పారాగ్రాఫ్. As I said this morning, ఈ ఉదయం నేను చెప్పినట్లుగా, if the branch, ఆ the మొదటి- first branch that the vine brought forth a Pentecostal church, మరి చూడండి, ఆ మొదటి ద్రాక్షావళిలోని తీగ ఆ పెంతెకొస్తు సంఘాన్ని తీసుకుని వచ్చినప్పుడు, every branch out of that vine will bring forth another Pentecostal ఆ church. ద్రాక్షావళిలోని మిగిలిన ప్రతి కొమ్మ కూడా మరొక పెంతెకొస్తు సంఘాన్ని తీసుకుని వస్తుంది. Amen, amen. ఆమేన్. A lot, but we got a lot grafted branches. అయితే మనం దాన్ని అంటుగట్టిన తీగలు అనేకం కలిగి ఉన్నాం ఇప్పుడు అందులో. Amen. ఆమేన్. They bring forth after their kind. అవి వాటి జాతి ప్రకారమే ఫలిస్తున్నాయి. We got Methodist branch grafted into it. మరి చూడండి, ఆ మెథడిస్ట్ సంఘము ఆ కొమ్మ అందులో అంటుకట్టబడింది. Baptist branch, మరి బాప్టిస్ట్ అనే కొమ్మ అంటుకట్టబడింది. Pentecostal branch, మరి పెంతెకొస్తు అనే సంస్థ ఆ every కొమ్మ అంటుకట్టబడింది. other kind branch. రకరకాల కొమ్మలు, It bears its own fruit. అవి వాటి ఫలాలనే ఫలిస్తాయి. You take an orange tree, మీరు ఒక ఆరెంజ్ నారింజ చెట్టు తీసుకోనండి, and put a grapefruit in it. దానిలో ఆ ద్రాక్ష ఫలాన్ని పెట్టండి. It will live off the life of the tree, మరి చూడండి, అదేం చేస్తుందంటే ఆ చెట్టులో ఉన్న జీవంతోనే బ్రతుకుతుంది, but it will bear grapefruit. కానీ అది ద్రాక్షనే ఫలిస్తుంది. Put a lemon in there, అందులో ఆ యొక్క నిమ్మకాయని పెట్టండి, నిమ్మది, it will bear lemon, అది నిమ్మ ఫలాల్ని ఫలిస్తుంది. not an orange. అది ఆ నారింజ రాదు. Yet it's living off the orange life. అయినప్పటికీ అది నారింజ చెట్టులోని జీవంతోనే బ్రతుకుతుంది, కానీ ఆ నిమ్మ కొమ్మ పెట్టడం వల్ల నిమ్మనే ఫలిస్తుంది. See, any citrus fruit. మరి ఏ విధమైన ఆ పుల్ల జాతి ఆ ఫలాలు పెట్టినప్పుడు, Now listen to this. గుర్తుంచుకోనండి, He says, any church professing to be a Christian thrives off the glory and praises of Christ. మరి చూడండి, ఏ సంఘమైనా సరే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క స్తుతుల ద్వారానే వారు జీవిస్తున్నారు. But it can't bear the fruit. కానీ వారు ఫలించలేరు. It won't bear the life of Christ until Christ puts forth
that branch himself. మరి చూడండి, ఆ కొమ్మని యేసుక్రీస్తే తనంతట తానుగా పెడితే తప్ప మిగిలిన ఏ రీతిగా చేసినా సరే వారిలో క్రీస్తు యొక్క జీవాన్ని మాత్రం వారు ఫలించలేరు. Amen. ఆమేన్. The vine puts forth its branch. మరి చూడండి, ఆ ద్రాక్ష వల్లిలో నుంచి ఆ తీగ వచ్చినప్పుడు Then అప్పుడు it will write another book of Acts behind it. దాని వెనక మరొక అపోస్తల కార్యములు అనే గ్రంథాన్ని అది రాస్తుంది. Amen. ఆమేన్. That's right. అది నిజం. Because it is the acts of the Holy Spirit in the church. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ యొక్క క్రియలు సంఘములో జరిగినవి. See? చూసారా? That's the way it is tonight. ఈ రాత్రి కూడా పరిస్థితి అలాగే ఉన్నది. Jesus Christ, the same yesterday, today, and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So Elisha was following Elijah. కాబట్టి ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు. What you follow, నువ్వెవరిని వెంబడిస్తున్నావు? you will tap the anointing. ఎవరిని వెంబడిస్తున్నావో ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. If you want the life of the message to come upon you, మరి చూడండి, ఆ వర్తమానంలో ఉన్న జీవం నీలోనికి రావాలంటే you need to follow that message. ఆ వర్తమానాన్ని వెంబడించాలి. Amen. ఆమేన్. But while Elisha was following, అయితే ఎలీషా వెంబడిస్తూ ఉండగా amen, he Amen. realized one thing. అతడు ఒక సంగతిని గ్రహించాడు. It is not enough to just follow Elijah. కేవలం ఏలియాని వెంబడిస్తూ వెళితే చాలదు. Amen, 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 amen. ఆమేన్. It's not enough అది చాలదు. just to follow the message వర్తమానాన్ని వెంబడిస్తే చాలదు. without having the God of the message. ఆ వర్తమానంలో ఉన్న దేవుడు నీలో లేకపోతే వర్తమానాన్ని వెంబడించడం వల్ల ఏ ప్రయోజనం నీకు లేదు. Amen. ఆమేన్. And Elisha, ఎలీషా he knew ఆయనకు తెలుసు that it was not enough అది చాలదు. to just follow Elijah. ఏలియాని వెంబడిస్తే చాలదు. I need the God of Elijah. నాకు ఏలియా యొక్క దేవుడు కావాలి. That's why he said, అందుకే ఆయన అన్నాడు, where is the God of Elijah? ఏలియా యొక్క దేవుడు ఎక్కడా? Where is the God of Brother Branham? సోదరుడు బ్రహ్మం గారి యొక్క దేవుడు ఎక్కడా? Hallelujah. హల్లెలూయా. It's not enough to follow the Bible బైబిల్ని వెంబడిస్తే చాలదు. without having the God of the Bible. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు నీలో లేకుండా నువ్వు బైబిల్ని వెంబడిస్తే చాలదు. Amen. ఆమేన్. It's not enough to follow the spoken word పలకబడిన మాటను వెంబడిస్తే చాలదు. without having the God of the spoken word. ఆ పలకబడిన వాక్యం యొక్క దేవుడు నీలో లేకుండా. The prophet said ప్రవక్త చెప్పారు, that God hates a powerless religion. ఓ మరి దేవుడు లేని సంఘానికి మరి ఎలా ఉంటుందంటే శక్తి లేని మతంగా మిగిలిపోతుంది. Religion, మతం, true religion, నిజమైన మతం must be endued with power from on high. అది పైనుండి వచ్చిన శక్తితో నింపబడాలి. ఆ శక్తి లేని Amen. మతాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. And Elisha was a time-tested believer. మరి చూడండి, ఎలీషా ఎవరంటే కాలములో పరీక్షించబడినటువంటి విశ్వాసికి మాదిరిగా ఉన్నాడు ఆయన. Amen. Amen. He was a separated believer. అతడు వేరు పరచబడిన విశ్వాసి. Separated from the things of the world. లోక కార్యముల నుంచి తనను తాను వేరు చేసుకున్నాడు. Separated from unbelief. అవిశ్వాసం నుంచి వేరు చేసుకున్నాడు. Amen. ఆమేన్. But he required a touch కానీ ఆయనకి దేవుని యొక్క తాకిడి కావాలి. from the mantle from Elijah. ఏలియా యొక్క ఆ యొక్క దుప్పటి యొక్క అభిషేకం ఆయనకి కావాలి. Amen, amen, ఆమేన్. amen. Praise God. దేవునికి స్తోత్రం. That's why we read. అందుకే మనం చదువుతున్నాం. Amen. ఆమేన్. The Bible said, బైబిల్ చెప్తున్నది, whosoever shall escape the hand of Hazael, హజాయేలు చేతి నుంచి ఎవరు తప్పించుకుంటారో Jehu will slay. యెహూ వారిని హతము చేస్తాడు. And whoever escapes Jehu, యెహూ చేతిలో తప్పించుకున్న వాడు ఎవరైనా ఉన్నారో Elisha will slay. ఎలీషా వారిని హతము చేస్తాడు. Why God gave the fivefold ministry? ఎందుకు దేవుడు 5 రకాల పరిచర్యలను ఇచ్చాడు? Because we are called differently. మేము వేరువేరుగా పిలువబడ్డాం. There's apostle, అపోస్తలులు, there's prophet, ప్రవక్తలు, there's evangelist, సువార్తికులు, there's pastor, సంఘ కాపరులు, and there's a teacher. ఉపదేశకులు.
So whoever escaped the hand of a pastor, మరి పాస్టర్ గారి చేతి నుంచి ఎవడన్నా తప్పించుకుపోతున్నాడు, the prophet will slay. ప్రవక్త వాడిని హతం చేస్తాడు. The prophet will catch. మరి ప్రవక్త వాడిని పట్టుకుంటాడు. Whoever escaped the hand of a prophet, మరి ప్రవక్త చేతి నుంచి ఎవడన్నా తప్పించుకుంటే the evangelist will catch him సువార్థికుడు వాడిని పట్టుకుంటాడు. and make him to repent. మరి వాడిని And make him to repent. అతన్ని మారు మనసు పొందేటట్టు పశ్చాత్తాపడేటట్టు చేస్తాడు వాడిని. Amen. ఆమేన్, Amen. ఆమేన్. And whoever escaped the evangelist, సువార్థికుడిని ఎవరైతే తప్పించుకుంటారో the apostle will catch. అపోస్తలుడు వాడిని పట్టుకుంటాడు, Or the teacher will catch. లేదా ఉపదేశకుడు Or the పట్టుకుంటాడు, pastor will catch. లేదా కాపురి పట్టుకుంటాడు. These are the 5 anointings. ఇవి 5 రకాల అభిషేకాలు. Catching a sinner, ఒక పాపిని పట్టుకోవటం, bringing them to Christ. వాడిని క్రీస్తు దగ్గరికి నడిపించడం. Any one of them వారిలో ఏ ఒక్కరైనా will catch the sinner. వారి పాపిని పట్టుకుంటారు. Amen. ఆమేన్. The unfinished work of Elijah మరి ఏలియా యొక్క పరిచర్యను అతడు ముగిస్తున్నాడు. will be finished by Elisha ఏలియా ఇంకా ముగించిన పని అంతటిని Through- ఎలీషా ముగించబోతున్నాడు. through the impartation of the Spirit. ఆత్మ అభిషేకం ద్వారా ఆ మిగిలిన Hallelujah. పనిని ఆయన సంపూర్తి చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Is what God did. దేవుడు ఏం చేశాడు అక్కడ? When he finished creating, when God finished creation, దేవుడు సృష్టిని చేయటం ముగించిన తర్వాత what he didn't finish, ఆయన ఇంకేది ముగించలేదు. like naming of animals and trees and calling them by name, మరి చూడండి, ఆ జంతువులకి ఆ No. చెట్లకి వాటన్నిటికి దేవుడు ఇంకా పేర్లు పెట్టలా. those were finished by Adam. అవి ఆ పని ఆదాం పూర్తి చేశాడు. What God did not finish, ఆ దేవుడు ఏది సంపూర్తి చేయలేదు, Adam came to finish. ఆదాము వచ్చి దాన్ని ముగించాడు. He said, you are Mr. Lion, ఓ నువ్వు సింహం అని పిలువబడతావు, you are elephant, ఓ నువ్వు ఏనుగు, you are tiger. ఓ నువ్వు పులి. It is not God who named them. వాటికి పేర్లు పెట్టింది దేవుడు కాదు. It was a continuation of the ministry of God in Adam. అది ఆదాములో కొనసాగిన దేవుని పరిచర్య. Amen. ఆమేన్, Amen. ఆమేన్. So you are commanded as a bride. కాబట్టి ఒక వధువుగా నీకు ఆజ్ఞ ఇవ్వబడింది. Whatever you state, ఏ whatever you స్థితిలోనైనా say, నువ్వు ఏది పలికినా it shall be established. అది It స్థిరపరచబడుతుంది. shall be as you say. నువ్వు పలికిన రీతిగా అది స్థిరపరచబడుతుంది. That's why you should never curse. అందుకే నువ్వు ఎన్నడూ శపించకూడదు. Always bless. ఎల్లప్పుడూ ఆశీర్వదించు, Bless. ఆశీర్వదించు. Never call evil names your children. నీ పిల్లల్ని ఎప్పుడు కూడా చెడ్డ పేర్లతో పిలవద్దు. Don't call them, you foolish child. You are mad. No. నువ్వు పిచ్చివాడివి, పనికిరాని వాడివి Oh, you are speaking with your నువ్వు చెప్పొద్దు. mouth. Huh? ఆమేన్. Your children, మీ పిల్లలు blessing must come out from your mouth. నీ నోట్లో నుండి ఆశీర్వాదాలు Tell పలకాలి. them you will be great. నువ్వు గొప్పవాడు అవుతావు అని చెప్పు. You will be anointed. నువ్వు అభిషేకించబడతావు. You will be a great man. నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. You will be a great lady. నువ్వు గొప్ప స్త్రీ అవుతావు. Speak it. మంచి పలుకు దాన్ని, Speak it to your children. నీ పిల్లలకు దాన్ని పలుకు. And the thing you say, నువ్వు పలికిన విషయం it shall be established. అది స్థిరపరచబడుతుంది. Amen. Amen. ఆమేన్, ఆమేన్. Whatever Moses did not finish, ఏ కార్యాలనైతే మోషే సంపూర్తి చేయలేదో Joshua continued. యెహోషువ దాన్ని కొనసాగించాడు. Joshua had no ministry. యెహోషువకు పరిచర్య లేదు. It was just a continuation of Moses' ministry. అది కేవలం మోషే యొక్క పరిచర్యను కొనసాగించడమే. Hallelujah! హల్లెలూయా. Because the same cloud that appeared to Moses, ఎందుకనగా మోషేకి the ప్రత్యక్షమైన అదే same మేఘం, pillar of fire అదే అగ్ని స్తంభము appeared to Joshua అవే యెహోషువకి and ప్రత్యక్షమైన manifested more. మరింత గొప్ప కార్యాలు చేశాడు ఆయన. Because to Joshua, యెహోషువ he appeared like a man ఆయనకు ఒక మనుషుడు వలె with a కనపడ్డాడు. drawn out sword. మరి ఖడ్గము దూసిన వాడుగా నిలబడ్డాడు. And Joshua asked him, యెహోషువ ఆయన్ని అడిగాడు, who are you? నువ్వు ఎవరివి? Are you for us నువ్వు మా పక్షపు or వాడివా, you for our enemies? మా శత్రువుల పక్షపు వాడివా? The angel says, దేవుని ఆ దూత చెప్పాడు, I am the captain. నేను సైన్యాధిపతిని, I am the captain నేను సైన్యాధిపతిని, of the host of heaven. పరలోకపు సైన్యాధిపతిని. So, కాబట్టి the same one who appeared, ప్రత్యక్షమైన ఆయనే, he became the leader. ఆయనే నాయకుడిగా మారాడు.
until when they started walking, వారు నడవటం ప్రారంభించినప్పుడు he was the one going ahead of them. వారికంటే ముందు నడిచిన వాడు ఆయనే. And when they reached Jericho, వారు ఎరికో దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎరికో దగ్గరికి వెళ్ళినప్పుడు amen, ఆమేన్, they went round the city. ఆ పట్టణం చుట్టూ తిరుగుతున్నారు. They వాళ్ళు went round the city on the first day. మొదటి రోజు ఒక్కసారి తిరిగారు. They went round once. ఒక్కసారి తిరిగారు. On the second day, రెండవ once. రోజు ఇంకొకసారి తిరిగారు. Third day, once. మూడవసారి ఒక్కసారి తిరిగారు. Until the seventh day. ఏడవ రోజు వచ్చినప్పుడు, And when it reached the 7 days, ఏడవ రోజు వచ్చినప్పుడు Joshua said, యెహోషువ చెప్పాడు, we must now go round this city for 7 times. ఈ ఏడవ రోజు మనం తప్పకుండా ఈ పట్టణాన్ని 7 సార్లు తిరగాలని చెప్పాడు. 7 సార్లు తిరిగారు. Amen. ఆమేన్. 7 times. 7 సార్లు They went round Jericho. ఎరికో చుట్టూ తిరిగారు. After they finished the 7th time, ఏడవ సారి దాన్ని the ముగించినప్పుడు walls of Jericho crumbled. ఆ ఎరికో గోడలు కూలిపోయాయి. And when the walls of Jericho crumbled, ఎరికో గోడలు కూలిపోయినప్పుడు what did it review? దేవుడు ఏం చూపిస్తున్నాడు? It revealed the grace of God upon a harlot, Rahab. మరి అక్కడ దేవుని కృప రాహాబ్ అనే వేశ్య మీద నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. Oh my, oh my, oh my. ఓ రాహాబు, who was to be a Gentile bride, ఆమె అన్య జనుల్లో నుంచి వచ్చిన వధువుగా ఉండబోతుంది. was revealed ఆమె అక్కడ బయలుపరచబడింది. after the walls had crumbled. మరి ఆ గోడలన్నీ కూలిపోయిన తర్వాత ఆమె బయలుపరచబడింది. Amen, amen. ఆమేన్, ఆమేన్. What happened? ఏం జరిగింది? When the prophet came to preach, మరి ప్రవక్త బోధించడానికి వచ్చినప్పుడు, preach the first seal, ఆయన ముద్రలు బోధించినప్పుడు, second seal, మొదటి ముద్ర, third seal, రెండవ ముద్ర, మూడవ ముద్ర, when he started to preach the 7th seal, ఆయన ఏడవ ముద్ర బోధించుతున్నప్పుడు, after he preached the 7th seal, ఆయన ఏడవ ముద్ర బోధించిన తర్వాత, oh, the mystery of God, దేవుని మర్మములన్నీ, the thunders were open. ఆ యొక్క ఉరుములు తెరవబడ్డాయి. And when the 7 thunders were open, ఆ 7 ఉరుములు ఎప్పుడైతే తెరవబడ్డాయో, it revealed the bride. అది పెండ్లి కుమార్తెను ప్రత్యక్షపరిచింది. You were identified. నువ్వు గుర్తించబడ్డావు. You were identified. నువ్వు గుర్తించబడ్డావు. Amen. ఆమేన్. Anyway, I will leave that one for your pastor. అది I will leave that for your pastor to teach you. మరి మీ పాస్టర్ గారు మిగిలిన వాటిని బోధిస్తారు. Amen. ఆమేన్. But Joshua were told, the Israelites were told, అయితే ఇశ్రాయేలుకి యెహోషువ చెప్పాడు, that everywhere where you step నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును, your foot, నువ్వు అడుగుపెట్టు it will be yours. అది నీదవుతుంది. May God grant you the land of your enemy. నీ శత్రువుల దేశాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగా. If it is a job you want, ఒకవేళ నీకు ఉద్యోగం కావాలా, అది when you step there, నువ్వు అడుగు పెట్టినప్పుడు అక్కడ you have conquered this place. ఈ స్థలాన్ని నువ్వు జయిస్తావు. If it's a business you want, ఒకవేళ వ్యాపార అభివృద్ధి, you step there, నువ్వు అక్కడ అడుగు పెట్టు, you conquer this place. ఆ స్థలాన్ని నువ్వు జయిస్తావు. It's an examination you want, ఒకవేళ అది పరీక్షల్లో విజయమా, you step there, నువ్వు అక్కడ అడుగు పెట్టు, you conquer the exam. నువ్వు ఆ పరీక్షను నువ్వు జయిస్తావు. You should not come to start fearing an exam. ఓ పరీక్షల్లోనికి భయంతో రాకూడదు నువ్వు. No. లేదు లేదు. When the exam see you, ఆ పరీక్ష నిన్ను చూసినప్పుడు the exam must start to fear. ఆ పరీక్షే They భయపడాలి. must start to shake. ఆ పరీక్ష They must start to వణికిపోవాలి. shake. ఆ పరీక్షే జడవాలి. Because you are a child of promise. ఎందుకంటే నువ్వు వాగ్దానంలో You are ప్రవేశిస్తావు. a child of promise. నువ్వే ఆ వాగ్దానం కలిగి ఉన్నావు. In you ఆ వాగ్దానం నీలో are ఉన్నది. the promises of God దేవుని వాగ్దానాలు నీలో ఉన్నాయి. that God ordained to be fulfilled in this hour. ఆ వాగ్దానాలు దేవుడు ఈ కాలంలో నెరవేరాలని నిర్ణయించాడు. Those promises are waiting for you. ఆ వాగ్దానాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. God without you, నీవు లేకుండా దేవుడు we will not be complete. ఆయన సంపూర్ణుడు కాలేడు. Amen. ఆమేన్. God without you cannot be complete. నీవు లేకుండా దేవుడు సంపూర్ణుడు కాలేడు. Amen. ఆమేన్. The last miracle of Elijah ఏలియా యొక్క చివరి అద్భుతం ఏంటంటే, became the first miracle of Elisha. అది ఎలీషాకి మొదటి అద్భుతంగా మారింది.
Amen. ఆమేన్. Amen. ఆమేన్. So if God has ever visited you, ఒకవేళ దేవుడు నిన్ను ఎప్పుడైనా దర్శించినట్లయితే He will visit you again. ఆయన మరలా నిన్ను దర్శిస్తాడు. If God ever blessed you before, దేవుడు అంతకు ముందు నిన్ను He ఆశీర్వదించినట్లయితే will bless you again. ఆయన మరలా నిన్ను అభిషేకిస్తాడు. He will honor you again. ఆయన మరలా నిన్ను పునరుద్ధరిస్తాడు. What God has done, గతములో దేవుడు ఏం He చేశాడు? can do it again for you. ఆయన మరలా నీ కొరకు దాన్ని He can చేయగలడు. do it again for you. ఆయన నీ కొరకు మరలా దాన్ని చేయగలడు. He needs you to believe Him. నువ్వు ఆయన విశ్వసించాలి. He needs you to believe Him. ఆయన కావలసింది నువ్వు నమ్మటం Because కావాలి. God is touched by faith. ఎందుకంటే విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని తాకగలము. He's a high priest ఆయన మన ప్రధాన యాజకుడు. that can be touched by the feeling of our infirmities. మన యొక్క బలహీనతలతో సహానుభూతి కలిగిన వాడు ఆయన. He's here tonight. ఈ రోజు ఆయన ఇక్కడ ఉన్నాడు మన మధ్య. He's here this day. ఈ రోజు ఆయన మనతో ఉన్నాడు ఇక్కడ. Whatever your matter, నీ సమస్య ఏదైనా, whatever your problem, నీ ఇబ్బందులు ఏవైనా, God is here దేవుడు మన మధ్య ఉన్నాడు. to address your problem, నీ సమస్యలను ఆయన to remove పరిష్కరించగలడు. your mountain, నీ యొక్క పర్వతాన్ని to remove your తొలగిస్తాడు. trouble. నీ సమస్యలను తొలగిస్తాడు. Only believe. కేవలం నమ్ముము. Only believe. కేవలం నమ్ముము. All things are possible. సమస్తమును సాధ్యమే. The God of Brother Branham సోదరుడు బ్రహ్నం గారు has appeared in this hour. ఈ గడియలో ఆయనకు ప్రత్యక్షమైన రీతిగా He's here today. ఈ రోజు ఆయన మన మధ్య ఉన్నాడు. Will you believe Him? నువ్వు ఆయన నమ్మినప్పుడు, Will you believe Him for your promise, నీ వాగ్దానం నిమిత్తం ఆయనను for విశ్వసించినప్పుడు, your need? నీ అవసరత నిమిత్తం Don't cry again. మరలా ఏడవవద్దు. You are crying because you are looking at your problem. నువ్వు ఏడుస్తున్నావు ఎందుకంటే నువ్వు నీ You సమస్య, are crying because you are looking at the mountain. నువ్వు తప్పు కార్యాన్ని చూస్తున్నావు. అందుకే నువ్వు Stop looking at the mountain. ఆ పర్వతం వైపు చూడటం మానివే. Look at the promise. వాగ్దానాన్ని చూడు. Look at the one who gave the promise. ఆ వాగ్దానాన్ని ఇచ్చిన ఆయన చూడు. Will you believe Him this afternoon? ఈ మధ్యాహ్న సమయంలో మీరు దాన్ని నమ్ముతారా? Will you trust Him this ఈ afternoon? మధ్యాహ్న సమయంలో మీరు ఆయన నమ్మగలరా? Why don't you rise? అయితే లేచి నిలబడండి. Why don't you rise? లేచి నిలబడదాం. Why don't you rise? లేచి నిలబడదాం. Why don't we pray మనం ప్రార్థించుదాం. and invite the presence of God? దేవుని సన్నిధిని మన మధ్యకి ఆహ్వానించుదాం. And invite the intervention of God. దేవుని యొక్క సహాయం కొరకు మనం May ప్రార్థించుదాం. God come down ప్రభువా దిగిరండి. to handle your matter, నాయనా నీ సమస్యను ఆయన to తొలగి, settle your matter. నీ సమస్యను పరిష్కరించడానికి Lift up your voice. ఆ స్వరాన్ని వినండి. Forget your neighbor. నీ పక్కవాడిని మర్చిపో. Forget who's near you. నీ పక్కనే ఎవరున్నారో Forget మర్చిపో. who's around you. నీ చుట్టూ ఉన్న వారిని చూడొద్దు. You didn't come here with them. వాళ్ళ కోసం నువ్వు రాలేదు. You didn't come with their problems. వారి సమస్యలతో నువ్వు You రాలేదు. came with your own matter. నీ సొంత సమస్యలతో నువ్వు You మందిరానికి came with వచ్చావు. your own problem. నీ సొంత సమస్యలతో నువ్వు వచ్చావు. Cry out to God now. ఇప్పుడు మొరపెట్టు దేవునికి. Say unto Him, ప్రభుతో చెప్పు. I am here, O God. ప్రభువా నేను మీ మధ్యకి వచ్చాను. Remember me now. నన్ను జ్ఞాపకం చేసుకో. I am here to worship you. ప్రభువా నిన్ను ఆరాధించడానికి I am వచ్చాను. here. నేను ఇక్కడ ఉన్నాను. I want to continue ప్రభువా నేను దాన్ని the కొనసాగించాలి. ministry of the prophet. ఆ ప్రవక్త యొక్క పరిచర్యను Anoint me ప్రభువా నన్ను with the అభిషేకించు. glory of Elijah. ఆ ఏలియా యొక్క మహిమతో నన్ను Let అభిషేకించు. it come upon me. ఆ మహిమ నా మీదకు Let it దిగవచ్చు. come upon me. అది నా మీదకు దిగవచ్చును గాక. In the name of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క నామములో Lift up your voice. మీ స్వరాన్ని పైకి లేవనెత్తండి. Pray now. Pray in your own way. ప్రార్థించండి. Pray ప్రార్థించండి. in your language. మీ భాషలో మాట్లాడండి. In the name of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క నామములో అందరూ కూడా ప్రార్థించాలి ఎలుగెత్తి. నీ ప్రక్కన ఎవరు ఉన్నారో పట్టించుకోనవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ బిడ్డలు మీరు అభిషేకించండి తండ్రి. యేసు నామములో దేవానికి మొరపెట్టుచున్నాం తండ్రి. ప్రభువా నీ సన్నిధిలోనికి మేము వచ్చాం. ప్రభువా నీ సన్నిధిలోనికి మేము వచ్చాం. ఓ ప్రభువా మేము మీతో సంబంధం కలిగి Connected ఉన్నాం. to you, Father. తండ్రి నీ దగ్గరికి మేము వచ్చాం. Connected to the anointing of Elijah. ఏలి యొక్క అభిషేకంతో సంబంధం In కలిగి the ఉంటాం. name of Jesus. యేసుక్రీస్తు యొక్క నామములో. Let every door, every mountain crumble. ఓ ప్రతి అడ్డు గోడ, ప్రతి Every పర్వతం wall కూలిపోవును of గాక. problems. ప్రతి సమస్య నాయన May it crumble. అవి కూలిపోవును గాక. The way the gates of Jericho crumbled, oh Father. ఎరికో గోడలు కూలిపోవును గాక ప్రభువా.
I speak to their problems. ఆ సమస్యలతో నేను మాట్లాడుతున్నాను. Leave the children of God right now. ఇప్పుడే దేవుని పిల్లలను విడిచిపో. I adjure you, Satan. సాతానాన్ని నేను గద్దిస్తున్నాను. You can no longer hold them. నువ్వు వారిని ఆపలేవు. They are children of God. వారు దేవుని పిల్లలై ఉన్నారు. Jesus died for them. యేసు వారి కొరకు మరణించాడు. He accomplished salvation. ఆయన వారికి సంపూర్ణ రక్షణ ఇచ్చాడు. He also accomplished healing. ఆయన స్వస్థతను పూర్తి చేశాడు. Inside that covenant, ఆ నిబంధనలోని He released a blessing to them. ఆయన వారి కొరకు ఆశీర్వాదాలు A blessing for business. వ్యాపార ఆశీర్వాదం. A blessing for their jobs. వారి ఉద్యోగాల కొరకు ఆశీర్వాదం. Blessing for their children. వారి పిల్లల కొరకు ఆశీర్వాదం. Lift them up, Lord. ప్రభా మమ్మీ సమస్యలు That they may know you, Lord. ప్రభా వారు ఎరుగుదురు గాక. May the promise of God be lifted out of the book. మరి చూడండి, ఆ గ్రంథములో నుంచి వాగ్దానాన్ని విశ్వసించిన వారు పైకెత్తబడుదురుగా. Lifting you out of history. చరిత్రలోంచి నేను మేము పైకెత్తుచున్నాం ప్రభు. May you become alive to them. ఆయన వారికి మరలా సజీవుడిగా మీరు ప్రత్యక్షం కండి. From the pages of the book. ఆ గ్రంథం యొక్క పేజీల నుంచి బయటికి రండి. Into a living word. ఆయన వారిని మార్గాల్లో Into a living word. నిజమైన దానిలోకి నడిపించండి. May their hearts be open. వారి హృదయాలు తెరవబడును గాక. Father, as they are here, వారు దాన్ని వినుదురు గాక. fill them with the Holy Spirit. అభిషేకాన్ని వారు అనుభవించుదురు గాక. They are ready to receive the Holy వారు Spirit. ఇప్పటికే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. May there be a move ఆ గొప్ప కదలికలు in this place. స్థలములో Moving from chair to chair, oh God. ప్రతి వ్యక్తిని అది తాకును From గాక. heart to heart. ప్రతి హృదయం నుండి May హృదయాన్ని there తాకును be గాక. a move అది వారిలో సంచరించి of the Holy Spirit, oh Father. తండ్రి ఆ పరిశుద్ధాత్మను వారు Touch your people now. ప్రభువా ఆ ప్రజలు Touch తాకండి. them now. నాయన వధువును Break తాకండి. every yoke. ప్రతి హృదయాన్ని తాకండి. Break every ఆడిని విరవండి unbelief. తండ్రి. ప్రతి అవిశ్వాసాన్ని In the విరగొట్టండి. name of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామములో. In Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామములో. హల్లెలూయా. In Jesus. యేసుక్రీస్తు యొక్క నామములో. We feel your presence, oh God. దేవా నీ సన్నిధిని మేము అనుభవిస్తున్నాం. Your glory is here, నీ Lord. మహిమ ఇక్కడ ఉన్నది. Do something, Lord, to your people. ప్రభువా నీ ప్రజల పక్షంగా కార్యాన్ని చేయండి. May the power from heaven, oh God, ప్రభువా పరలోకము be released on them now. అభిషేకాన్ని మేము విడుదల చేస్తున్నాం. In the name of Jesus. యేసుక్రీస్తు యొక్క నామములో.